మేషరాశి. ఈ రాశి వారికి గ్రహాలు కొంత కలిసి వచ్చాయి. చేసే పనులు అనుకూలిస్తాయి. ఇతరుల మధ్యన బాంధవ్యాలు పెరుగుతాయి. శత్రువులు కొంతవరకు మిత్రులుగా మారే అవకాశం ఉన్నది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం వలన కొంత ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు కూడా ముందుకు వెళ్తాయి. మేషరాశి వారు ఈరోజు దక్షిణామూర్తయే నమః అని చెప్పి శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే పనులు కొంత కలిసి వస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనే ప్రయత్నం చేస్తారు. పూర్వం రావలసినటువంటి డబ్బు కొంత మొత్తము చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మంచి చక్కగా రాణిస్తారు. విదేశీ యానానికి సంబంధించిన పనులు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు సాయిని దర్శించుకొని నమస్కరించండి, లేదా సాయిబాబాకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. చేసే పనుల లోపల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా పట్టుదలతోని మీరు పనిని పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి హయగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.